డస్ ఓరల్ సెక్స్ కాజ్ ఓరల్ క్యాన్సర్? ఓరల్ సెక్స్ డైరెక్ట్గా ఓరల్ క్యాన్సర్ చేస్తుంది అంటే దానికి ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్గా నో అని ఏం లేదు. ఇఫ్ వన్ ఆఫ్ ద పార్ట్నర్లో హెచ్పివి వైరస్ ఉంది అనుకోండి, అందులో కొన్ని స్ట్రెయిన్స్ ఉంటాయి. ఆ స్ట్రెయిన్స్ వల్ల ఓరల్ క్యాన్సరే కాదు, ఇంకా చాలా క్యాన్సర్స్ రావచ్చు. సర్వైకల్ క్యాన్సర్ రావచ్చు, జెనైటల్ క్యాన్సర్స్ రావచ్చు, పీనల్ క్యాన్సర్స్ రావచ్చు. ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఖచ్చితంగా దానికి నో అని చెప్పలేము, 100% దాని నుంచే వస్తుందని చెప్పలేము. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకొక థింగ్ ఏంటి అంటే, హెచ్ఐవి ఉన్న వాళ్ళు ఎవరన్నా ఓరల్ సెక్స్లో పాల్గొన్నారు అంటే ఖచ్చితంగా కంటామినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. చాలా మంది మౌత్ ఫ్రెష్నర్స్ వాడుతుంటారు కదా మేడం, అది కంటిన్యూస్ వాడుతుంటారు కదా, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, లేకపోతే దానివల్ల బ్యాక్టీరియా ఏమైనా ఫామ్ అయ్యి ఛాన్స్ ఏమైనా ఉంటుందా? మౌత్ ఫ్రెషనర్స్ అది నోరుని ఫ్రెష్ చేయడానికి ఉపయోగపడుతుంది. దాని నుంచి ఏం హెల్ప్ అవుతుంది అంటే, లోపల ఉన్న బ్యాక్టీరియా పోతుందా, బ్యాక్టీరియా వస్తుందా అంటే రెండు రాదు, పోదు రాదు. జస్ట్ అదేంటంటే జస్ట్ మౌత్ ఫ్రెష్గా ఉండడానికి యూస్ చేస్తారంటే, దానివల్ల అయితే ఉండదు, నెగటివ్ ఉండదు, అంతే కదా. అంటే దాని నుంచి ఏమి కూడా అంటే, అది చాలా మంది ఏంటి అంటే బ్రష్ కూడా చేయకుండా నేను మౌత్ ఫ్రెషనర్స్ వాడేస్తున్నాను మేడం అని అంటారు. అది యూజ్ చేయడం వల్ల అసలు బ్రషింగ్కి దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం సంబంధం లేదు. దాన్ని బ్రషింగ్గా చేసుకోవాలి. మౌత్ ఫ్రెష్గా ఉండడానికి మౌత్ ఫ్రెషనర్స్ వాడతారు అంతే, అది దేనికి రిప్లేస్మెంట్ అనేది కాదు. ఓకే, మీరు బ్రషింగ్ అంటే ఇంకొకటి వచ్చింది. నార్మల్గా చాలామంది బ్రష్ చేసుకోకముందే కాఫీ తాగుతారు, బ్రష్ చేసుకోకుండా ఫుడ్ తింటారు, బెడ్ కాఫీ అంటారు కదా. సో దాని గురించి ఏం చెప్తారు మీరు? యూజువల్గా బిఫోరే పొద్దున్నే లేచిన వెంటనే బ్రష్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. లేదు నాకు బెడ్ టైం కాఫీ అలవాటు ఉంది, అది లేకుండా నా పని అవ్వదు అన్న వాళ్ళు కాఫీ ఆర్ టీ వాట్ ఎవర్ తీసుకున్న తర్వాత 30 minutes తర్వాత బ్రష్ చేసుకోవడం బెటర్ హ్యాబిట్. ఇమ్మీడియట్గా చేసుకోవడం కరెక్ట్ కాదు. ఈవెన్ రిన్జింగ్ ఆఫ్ వాటర్, ఇప్పుడు కాఫీస్ టీస్ ఏదైతే హాట్ టెంపరేచర్లో ఉన్న తీసుకున్నారో ఇమ్మీడియట్గా కోల్డ్ వాటర్ కానీ ప్లెయిన్ వాటర్ కానీ తీసుకోవద్దు. జస్ట్ యూ హ్యావ్ టు వేర్ ఫర్ అట్లీస్ట్ 10 to 15 minutes. ఓకే, బ్రషింగ్ అయిన తర్వాత గార్గిలింగ్ చేయొచ్చా మేడం? బ్రషింగ్ చేస్తుంది నోరు అంతా క్లీన్ అవ్వడానికి కదా, మళ్ళీ గార్గిలింగ్ అనేది అవసరం లేదు. చేసుకుంటే ఏం తప్పు లేదు కానీ, బట్ అవసరం లేదు. ఎందుకంటే బ్రష్ చేసుకునేటప్పుడు మనం అంతా కూడా క్లీన్ చేసేసుకుంటాం కదా, మళ్ళీ దానికి గార్గిలింగ్ అవసరం లేదు అని నేను చెప్తాను. చాలా మంది టీత్ చాలా సెన్సిటివ్ ఉంటాయి కదా మేడం, సో అంటే ఏ రీజన్ వల్ల? సెన్సిటివిటీ అంటే పళ్ళు జుమ్మని లాగడం, దానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే పళ్ళు అరిగిపోవడం. ఆ పళ్ళు ఎలా అరుగుతాయి, దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. మేబీ మన హ్యాబిట్స్ వల్ల అవ్వచ్చు, ఏజ్ రిలేషన్ ఉండొచ్చు. అట్లా మన హ్యాబిట్స్ వల్ల అంటే ఏంటి అంటే, పళ్ళు నూరుతూ ఉంటారు, టీత్ గ్రైండింగ్ హ్యాబిట్ అని అంటారు. అలా పళ్ళు నూరుతున్న వాళ్ళకి పైన ఇనామిల్ లేయర్ అనేది అరిగిపోవడం జరుగుతుంది. ఇనామిల్ లేయర్ ఈజ్ అన్ ఇన్సులేటింగ్ లేయర్ అనమాట, హీట్ని కోల్డ్ని ప్రొటెక్ట్ చేసే లేయర్. కాబట్టి ఒక్కసారి ఆ లేయర్ అరిగిపోవడం వల్ల మనకి పళ్ళు జుమ్మని లాగుతాయి. ఇంకొకటి ఏంటంటే, ఏజ్ వెళ్ళే కొద్దీ మన బాడీలో అన్ని ఆర్గాన్స్ ఎలాగా కొంచెం వీక్ అవుతూ ఉంటాయో అలాగే పళ్ళు కూడా అరగడం సహజం. అది నేను డిసీజ్ కింద పరిగణించాను. కానీ ఒకవేళ అలా పళ్ళు అరిగినాయి అంటే ఏమవుతుందంటే, పళ్ళు జుమ్మని లాగడము, సివియర్గా సెన్సిటివిటీ ఉందంటే అది పెయిన్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. పేషెంట్ అనేది అది తీసుకోలేకపోతుంటారు. అప్పుడు మనం ఏం చేస్తామంటే, కరెక్ట్గా డయాగ్నోసిస్ చేసి నిజంగా సెన్సిటివిటీనా అని చూసుకుని దానికి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అంటే రూట్ కెనాల్ చేయడము, దానిపైన క్యాప్ చేయడం, కొన్ని కండిషన్స్లో అంటే సింపుల్గా ఏదన్నా ఉంది అనుకుని దానికి సిమెంట్ కూడా పెట్టి మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. దానికి పెద్ద ట్రీట్మెంట్సే ఉంటాయి అని కాదు.